బాపట్ల జిల్లా పేరారలో శ్రీ గంగా భ్రమరాంబ పునుగు రామలింగ మల్లికార్జున స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాలకొండయ్య, హీరో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రథం, సింగారి నృత్యాలు, బాణసంచాల నడుమ ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు. పేరాల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ఆ తల్లి స్వామివారి దీవెనలు ప్రజానికానికి కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని ఇంతటి కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణమని హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలిపారు. పట్టణంలోని శ్రీ గంగా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి రథోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ ప్రజానికి అందరికీ కూడా చీరాల నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతుగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవం జరగడం పరిపాటి, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. మల్లికార్జున స్వామి రథోత్సవం జరుగుతోంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చీరాల మా మావయ్య గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఈ రథోత్సవం ఏదైతే ఉందో ఆనవాయితీగా వస్తుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఈసారి అందరినీ పిలిచారు, నన్ను పిలిచారు. సో చాలా సంతోషంగా ఉంది. ఎంతో వేల మంది వచ్చారు ఇక్కడికి. సో చీరాల అన్నది డెవలప్మెంట్, కల్చరల్ అండ్ టూరిజం చాలా డెవలప్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో దర్శనం కోసం వచ్చాను. మన సినిమా స్వయంభూ కూడా రాబోతుంది. సో స్వయంభూ కూడా బ్లెస్ చేయాలని చెప్పి నేను దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది.